అందరికీ నమస్కారం, శుభోదయం, శుభ శనివారం. ఈరోజు మనందరికీ కూడా ఈ వీకెండ్ బ్రహ్మాండంగా గడవాలని ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన చక్కగా మనం అనుకున్న కార్యాలన్నీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మంచి మాట ఏంటంటే ఆలోచనలు. చిన్న ఆలోచన కూడా పెద్ద మార్పుని తెస్తుంది జీవితంలోని. చిన్న ఆలోచనే కానీ పెద్ద మార్పు తెస్తుంది. ఎలాగ చెప్పండి? ఎందుకు అంటే మన మనసులోని రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే మనము జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా చూస్తూ ఉంటాం. ఆ ఫెయిల్యూర్స్ ఎదుర్కొనేటప్పుడు మనకి కొన్ని ఆలోచనలు వస్తాయి, ఏ విధంగా వాటిని అధిగమించాలి అని. దాని నుండి పుట్టే మార్పు అనేది చాలా పెద్ద మార్పుని తీసుకొస్తుందన్నమాట. అలాగే సక్సెస్ అనేది అసలు ఎలా సాధిస్తామండి చెప్పండి? సక్సెస్ అనేది ఎప్పుడూ కూడా మనము ముందు ఒక ఆలోచనతోటే మొదలవుతుంది. సక్సెస్ ఊరికే ఏదో అలా చేయం కదా. సక్సెస్ అంటే విజయం, ఏదైనా సాధించడం. సక్సెస్ అనేది ఒక మంచి ఆలోచనలో మొదలవుతుంది. అయితే ఆ ఆలోచన ఎప్పుడు రావాలి? ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసులోంచి వచ్చిన ఆలోచన ఒక మార్పుగా మారి అదే మన సక్సెస్కి దారితీస్తుంది. అయితే ఒక్కొక్కప్పుడు భయం అనిపిస్తూ ఉంటుంది, అది అడ్డుకుంటుంటుంది. ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు అని. భయం ఉండేటప్పుడు కూడా మనము ముందు జరగబోయే మంచి గురించి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మనం ఆ భయాన్ని కూడా అధిగమించాలన్నమాట. అందుకే అంటారు కదా, మన ఆలోచనలు మారితే మన జీవితం కూడా మారుతుంది. అయితే మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? మనము ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో, ప్రశాంతమైన మనసులో వచ్చేవే మంచి ఆలోచనలు. ఆ ఆలోచనలకి మన చర్యలు అంటే యాక్షన్స్ జత చేస్తేనే అది ఒక సాధనగా మారుతుంది. అది ఒక సక్సెస్గా మారి ముందు మనము విజయానికి సోపానాల కింద అయ్యి మనం ముందుకి వెళ్ళగలం అన్నమాట. అయితే అందరూ అంటారు అదృష్టం వరించిందిరా అని. నిజానికి అదృష్టం కాదు, సరి అయిన ఆలోచనే ఆ వ్యక్తికి విజయాన్ని చూపించిందనమాట. అదృష్టం అనేది ఒక 5% ఉంటే ఉంటుందేమో చెప్పలేము, లక్ అనేది. కానీ ఎప్పుడు కూడా ఒక మంచి ఆలోచన మార్పుకు దారితీస్తుంది. అదే ఆలోచన సక్సెస్ని సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక మీరు ఆలోచించుకోండి, మీ ఆలోచనలు ఎటువైపు పోతున్నాయి? సక్సెస్ వైపా లేదా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా?